హలో ఎవ్రీవన్, నేను మీ తేజని. ఈరోజు నేను మనకెంతో బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు: ఎండు అంజూర, దీన్ని డ్రై ఫిగ్ అంటారు, ఖర్జూర, డేట్స్, ఎండు ద్రాక్ష, బాదం, బోడంబి తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని వేడి నీళ్ళు తీసుకొని అందులో బాదం నానబెట్టాను. వాటితో పాటు ఒక చిన్న బౌల్లో బోడంబి, ఎండు ద్రాక్ష, అంజూర, ఇక్కడ నేను 3 అంజూరాలు తీసుకున్నాను, అండ్ ఖర్జూర మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అందులో నేను కొద్దిగా పాలు వేసి నానబెట్టాను. ఇలా నానబెట్టడం వల్ల బాగా గ్రైండ్ అవుతుంది. సో వీటిని నేను మూత పెట్టేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టిన తర్వాత 2 గంటల తర్వాత ఇలా బాగా మిల్క్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నేను ఇక్కడ బాదంని పొట్టు తీసేసి మిల్క్లో నానబెట్టిన వాటిని, ఈ బాదంని నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఒక 4 చెర్రీలు తీసుకున్నాను. ఇది ఆప్షనల్. నేను జస్ట్ ఏంటి అంటే ఇవి యాడ్ చేయడం వల్ల కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. వీటన్నిటిని నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకునే ముందు మనం ఎలాంటి మిల్క్ అనేది యాడ్ చేసుకోకుంటే ఇలా మెత్తగా అన్నీ గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు నేను సరిపడా మిల్క్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఎంతో హెల్తీకరమైన మిల్క్ షేక్ రెడీ అవుతుంది. వీటిలో నేనేంటి అంటే ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేయలేదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీని యాడ్ చేసుకున్నాను. మీకు హనీ కావాలంటే హనీ, లేదా షుగర్ కావాలంటే షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు లేకపోయినా ఇది కొద్దిగా స్వీట్గానే ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.